గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి 4 కేసులు గౌరవ తెలంగాణ హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతున్నాయి. అవి ఏమేం కేసులు, ఏ పాయింట్ల మీద ఫైల్ చేశారు అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో వివరాలకు వెళ్తే ఫస్ట్ కేసు వచ్చేసేపటికే రిట్ పిటిషన్ నెంబర్ 21239/2024, లిస్టింగ్ డేట్ 03/10/2024, టైం 2:30 PM. సో ఈ కేసు వచ్చేసి మనకి మల్టిపుల్ పాయింట్స్ మీద ఫైల్ అయినటువంటి కేసు. ఈ కేసులో గౌరవ పిటిషనర్ అండ్ అడ్వకేట్ గారి వాదనలు అయితే పూర్తయ్యాయి. అదేవిధంగా గౌరవ గవర్నమెంట్ గారి అడ్వకేట్ గారి తరపు వాదనలు కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయ్యాయి. కొద్దిగా పెండింగ్ ఉంది. సో మ్యాక్సిమం ఇందులో కూడా ఒక డిసిజన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఐదర్ స్టే ఆర్డర్ కానీ లేకపోతే ఫర్దర్ ప్రొసీడింగ్ కంటిన్యూస్ అయినా కానీ. సో ఓవరాల్గా ఇందులో కూడా ఆల్మోస్ట్ వాదనలు అయితే పూర్తయ్యాయని మనం భావించవచ్చు. చూడాలి మరి ఈ కేసులో ఏం జరుగుతుంది రేపన్నది. సో అదేవిధంగా నెక్స్ట్ కేసు వచ్చేసేపటికే రిట్ పిటిషన్ నెంబర్ 22320/2024, లిస్టింగ్ డేట్ 03/10/2024, టైం 2:30 PM. సో ఇది కీకి సంబంధించిన కేసు. ఇందులో కూడా గౌరవ పిటిషనర్ అండ్ అడ్వకేట్ గారు వాదనలు అయితే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఓన్లీ గౌరవ గవర్నమెంట్ అడ్వకేట్ గారి వాదనలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రేపు ఒకవేళ గవర్నమెంట్ గారి వాదనలు పూర్తిగా కంప్లీట్ అయితే మ్యాక్సిమం ఇందులో కూడా ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టే కానీ లేకపోతే ఫర్దర్ ప్రొసీడింగ్ కంటిన్యూ కానీ. సో మరి చూడాలి. ఇందులో కూడా రేపు ఏదో ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంది. సో అదేవిధంగా మరో కేసు చూసుకుంటే రిట్ పిటిషన్ నెంబర్ 22861/2024. ఈ కేసు వచ్చేసి లోకల్ నాన్ లోకల్ సంబంధించింది. మనకి ఇక్కడ చూడొచ్చు లిస్టింగ్ డేట్ వచ్చేసి 03/10/2024. మరొక కేసు వచ్చేసి రిట్ పిటిషన్ నెంబర్ 27623/2024, ఫైలింగ్ డేట్ 01/10/2024, లిస్టింగ్ డేట్ 03/10/2024. సో ఇది అడ్మిషన్ కేసు. సో ఈ అడ్మిషన్ కేసులో వీళ్ళు క్లియర్గా ఒకటే అడుగుతున్నది ప్రేయర్లో ఏంటిదంటే మెయిన్స్ ఎగ్జామ్ని ట్రాన్స్పరెన్సీగా ఏం కేసులు లేకుండా ఒక మంచి వాతావరణంలో కండక్ట్ చేయాలని వీళ్ళు కోరడం జరుగుతుంది. ఈ కేసు దాదాపుగా 15+ పిటిషనర్లు కలిపి ఇక్కడ ఫైల్ చేసినట్టుగా మనకి సైట్లో అయితే కనబడుతుంది. బట్ అన్అఫీషియల్గా అయితే ఇందులో చాలామంది క్వాలిఫై అయిన విద్యార్థులు దాదాపు 500 మెంబర్స్ ప్లస్ కలిపి దీన్ని సపోర్ట్ చేస్తూ వేసినట్టుగా మనకి అన్అఫీషియల్గా తెలుసు. సో మనం అఫీషియల్గా మాత్రం 15 మెంబర్స్ ఇక్కడ కనబడుతూ ఉన్నారు, 15+ కనబడుతూ ఉన్నారు. సో వీళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ క్వాలిఫై అయ్యి ఒక మంచి వాతావరణంలో ఒక పీస్ఫుల్ మేనర్లో ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు పిటిషన్ వేసినట్టు కనబడుతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం పరంగా చూసుకుంటే కేసెస్ అన్నీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేసి ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని అడుగుతున్నట్టుగా ఈ ప్రేయర్లో కనబడుతుంది. సో ఓవరాల్గా మరో కొత్త కేసు అయితే గ్రూప్ 1 మీద ఫైల్ అయింది. మరి చూడాలి, ఇది అడ్మిషన్ కేసు కాబట్టి గవర్నమెంట్ కౌంటర్ వేసేదాకా దీని ఆర్గ్యుమెంట్స్ అయితే జరగవు. మరి దీనికి కౌంటర్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు గతంలో కూడా చూడొచ్చు, చాలా కేసుల్లో గవర్నమెంట్ చాలా టైం అయితే తీసుకుంది, వాళ్ళకు ఉన్నటువంటి వివిధ కారణాలు ఏవైనా కావచ్చు. బట్ కౌంటర్ వేయడానికి చాలా రోజులు పడుతూ ఉంటుంది. మరి ఇది ఇప్పుడు వస్తే ఎన్ని రోజులు తర్వాత కౌంటర్ వేస్తారన్నది చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో. సో ఓవరాల్గా చూసుకుంటే మరో కొత్త కేసు అయితే ఫైల్ అయింది. సో ఇప్పుడు వరకైతే మనం 4 కేసుల గురించి తెలుసుకున్నాం. మరి రేపు డైలీ లిస్ట్లో ఈ కేసుకు సంబంధించిన ఐటెం నెంబర్ చూసేందుకు ప్రయత్నిద్దాం. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, కోర్ట్ నెంబర్ 32, థర్స్డే, the 3rd day of the October 2024 at 2:15 PM. సో ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే డైలీ లిస్ట్లో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఎటువంటి కేసు ఐటెం నెంబర్స్ అయితే అప్డేట్లో లేవు. కేవలం కేసు ఒక ఇండివిజువల్ స్టేటస్లో మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. డైలీ లిస్ట్లో దాదాపు ఈ ఇంపార్టెంట్ ఏదైతే మనం రేపు స్టే కానీ ఆర్డర్స్ కానీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కానీ వస్తాయి అనుకున్నామో దాని గురించి అప్డేట్ లేదు. ఓన్లీ అడ్మిషన్ కేసు మాత్రమే ఐటెం నెంబర్ 6గా రాబోతుంది. మిగతా ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉన్న కేసెస్ అయితే మాత్రం మనకి ఓన్లీ టైం మాత్రమే
వాళ్ళ ఒక ఇండివిజువల్ స్టేటస్లో అప్డేట్ చేశారు. డైలీ లిస్ట్లో ఎక్కడ కూడా లేదు. మరి చూడాలి ఇది ఆఫ్టర్నూన్ స్టార్టింగ్ కేసుగా తీసుకుంటారా మరి లేకపోతే లాస్ట్ కేసుగా తీసుకుంటారా అన్నది అది ఒక వాళ్ళ ఇంటర్నల్ ప్రొసీడింగ్స్. దాని గురించి మనం ఏం మాట్లాడలేం. సో ఓవరాల్గా చూసుకుంటే రేపు మ్యాక్సిమం గ్రూప్ 1 2024 మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు మ్యాక్సిమం అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వాదనలు మ్యాక్సిమం కంప్లీట్ కావచ్చు. 90% రేపు మనం ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదో కొద్ది సందర్భాల్లోనే జడ్జిమెంట్ రిజర్వ్ అని చెప్పేసి 1 or 2 days పోస్ట్పోన్ జరుగుతుంది. మరి చూడాలి మరి ఏం జరుగుతుందని. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ మేము మీకు వచ్చేందుకు ప్రయత్నిద్దాం. స్టే ట్యూన్.